నాటక రచయిత, ప్లే రైట్. 26వ భాగము, చివరి భాగము. సాంప్రదాయమైన లోక రూఢి లేక నాటక సంకేతము, కన్వెన్షన్. పైన పేర్కొన్న నాటకము యొక్క 6 అంశములకు మరొకటి 7వ అంశముగా చేర్చవలసి ఉంది. కానీ దీనిని అరిస్టాటిల్ నాటక సంకేతము, కన్వెన్షన్ని ముఖ్యమైన అంశముగా చూడలేదు. ప్రేక్షకులకు, నటులకు మధ్య మౌనముగా అర్థము చేసుకునే అంశములు ఒడంబడికలో చాలా ఉంటాయి. ఈ సందర్భంగా నాటకము చూస్తూ ఉండటంలో లోక రూఢి లేక సంకేతము లేక ఆచారము, కన్వెన్షన్ తెరలేచింది అంటే నాటకం ప్రారంభమవుతుంది, తెర పడింది అంటే నాటకం ముగుస్తుంది. నాటకాలు చూసేవారికి ఇటువంటి చాలా అనుభవంలోకి వస్తాయి. ఇవన్నీ నాటక ప్రదర్శనలో ఇమిడిపోయి ఉంటాయి. కానీ వీటిని మనం తేలిగ్గా మర్చిపోయినా ప్రదర్శనలో అప్పటికప్పుడు వాటి ఉనికిని బట్టి గుర్తిస్తాం. మన సాంప్రదాయ భరతనాట్యంలోనూ, కూచిపూడి నృత్యంలోనూ, యక్షగాన ప్రదర్శనలోనూ మొదలగు వివిధ భంగిమలు, ముద్రికలు సర్వసాధారణంగా ఉండే సంకేతాలను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటాము. నాటకరంగ సంకేతాలు చాలా బాగా తెలుస్తాయి. వివిధ సంస్కృతులను బట్టి, వారి సాధనాలను బట్టి సంకేతాలలో వైవిధ్యం ఉంటుంది. జపాన్ దేశస్థులు నోహ్ డ్రామాలో నృత్యకారులు చేతిలో రంగుల విసనకర్రలు ఉంటాయి. వాటిని అనేక విధాలు త్రిప్పుతారు. ఆ భంగిమలు గాలి, నీరు, వర్షం లేక ఎగసే చంద్రుడు మొదలగు సంకేతాలను తెలియజేస్తాయి. దీపాలు ఆరిపోతే నాటక ప్రదర్శనలో భాగం కాదని నటులు, కార్యనిర్వాహకులు మొదలగు వారు దృశ్యం మార్పు ఏర్పాట్ల కోసం తిరుగుతున్నామని పట్టించుకోము. ఆధునిక నాటక రంగంలో దర్శకులు వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతులు గురించి తెలుసుకొని తమ నాటకాలలో వీలుపడిన వాటిని పొందుపరుస్తున్నారు. పాత సాంప్రదాయ నాటకాల్లోని, ఆధునిక నాటకాల్లోని సంకేతాలు వాడుతున్నారు. కొత్త సంకేతాలను కూడా ఉపయోగిస్తున్నారు. పీటర్ షఫీర్ రచించిన బ్లాక్ కామెడీ నాటకం చీకటిలో జరగాలి, అందుకు దీపాలను విరుద్ధంగా వాడారు. దీపాలు వేస్తే అవి ఆపివేసినట్లు అర్థం. వెన్ ది లైట్స్ ఆర్ ఆన్ దే ఆర్ ఆఫ్. దీపాలు ఆపివేస్తే వాటిని వేసినట్లు అర్థంగా తీసుకోవాలి. వెన్ దే ఆర్ ఆఫ్ దే ఆర్ ఆన్. ఈ నాటకాన్ని శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ డామిట్ కథ అడ్డం తిరిగిందిగా అనుసరణ చేశారు. యూగిని ఓనిల్ ప్రదర్శన స్ట్రేంజ్ ఇంటర్లూడ్ నాటకంలో
నటులు నిశ్చల స్థితిలో ఫ్రీజ్ ఉండి మాట్లాడుతుంటే స్పీక్, రంగస్థలం మీద ఉన్న నటులకు తప్ప ప్రేక్షకుల్లో ఉన్న మనకి వారి ఆలోచనలు తెలుస్తాయి. జీన్ ఎనాయిల ప్రదర్శన యాంటిగోనీ నాటకంలో గ్రీకు కోరస్ గాయక బృందంలో వైవిధ్యంగా మార్పు తీసుకొచ్చారు. రంగస్థలం మీద పాత్రలు నిశ్చల స్థితిలో ఉండి నిశ్శబ్దంగా ఉండగా ఒకే మనిషి నాటకకర్త కంఠంలో మాట్లాడతాడు. లెన్ఫోర్డ్ విల్సన్ ప్రదర్శన ద రీమర్స్ ఆఫ్ ఫెల్డర్టెక్ నాటకంలో కథ ముందుకి వెనక్కి వెళుతూ చిన్న చిన్న దృశ్యాలు శతాధికంగా సరైన కాలంలో ప్రదర్శించడం జరుగుతుంది. కానీ చివరి దృశ్యంలోనే నిజమైన కథా రేఖ స్టోరీ లైన్ బోధపడుతుంది. నేను నటాలీ ద్వారా ప్రదర్శించిన నాటకలో కొన్ని సంకేతములు. 1. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన లయ ప్రతీకవాద నాటికలో చీకటిగా ఉన్న రంగస్థలం మీద పాత్రలు అన్ని టార్చ్ లైట్స్తో భౌతికంగా వెతకటం, జీవిత సత్యాన్వేషణగా చూపించడం జరిగింది. 2. శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన సినీవాలి నాటికలో ఉప్పిన తర్వాత జరిగిన ప్రదేశంలో పాత్రలన్నీ బురదలో నడుస్తున్నట్లు నటించారు. బురద అని రాసిన బోర్డు కూడా నేల మీద పెట్టడం జరిగింది. ఇల్లు, పెద్ద చెట్టు, టెలిఫోన్ స్తంభం మొదలగు వాటికి బదులు చిన్న కటౌట్స్ సంకేతములుగా పెట్టడం, రాతలు కూడా రాయటం జరిగింది. అబౌవ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ and certainly the theatre could not afford to dispense with anyone. Some plays are intensive in one or more. Most great productions show artistry in all. The balancing of these components in theatrical presentation is one of the primary challenges facing the director, who on one occasion may be called upon mainly to clarify and celebrate a theme, on another to find the visual mode of presentation that best supports the characters, on another to develop and flesh out the characterizations in order to give strength and meaning to the plot, on another to heighten a musical tone in order to enhance sensual effect, on another to develop the precise convention, the relationship between play and audience that will maximize the play's artistic impact. For as
important as each of these components is to the theatrical experience. It is their combination and interaction, not their individual splendor, that is crucial to a production's success. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.